క్రూరంగా ఉన్నవాడు సాధువుగా అయి తీరాలి, సాధువుగా ఉన్నవాడు సంత అయి తీరాలి. క్రూరత్వం వదిలిపెట్టేసినప్పుడు, హింస వదిలిపెట్టేసినప్పుడు సాధువు అవుతాడు, హంసను చేపట్టినప్పుడు సంత అవుతాడు. ఇష్టం వచ్చినట్టు బొంచేయచ్చు ఏంటి, ఇష్టం వచ్చినట్టు కొయ్యచ్చు ఏంటి, మనుషు జంతువులను చంపచ్చు ఏమిటి, పక్షులను, చేపలను. అర్థం లేదు అందులో, పరమార్థం అంతకన్నా లేదు. షడ్దర్శనాల్లో వైశేషికమని ఉంది. ఆ వైశేషికంలో ఒక సూత్రం ఉంది, ధర్మం గురించి ఒక డెఫినేషన్, నిర్వచనం ఉంది. యతోభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ. యతోభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ. దాని అర్థం యతో అంటే దేనివల్లనైతే, అభ్యుదయం అంటే పురోగతి, నిశ్రేయస్ అంటే మోక్షము. అంటే వర్తమానంలో పురోగతి, శాశ్వతంగా మోక్షము రెండు లభిస్తాయో దాని పేరు ధర్మము. చూసారా? యతోభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ. యతో అంటే దేనివల్లనైతే, అభ్యుదయం అంటే పురోగతి, ఈ వర్తమానంలో పురోగతి ఇప్పుడు. నిశ్రేయస్ అంటే శాశ్వతమైన పురోగతి. స ధర్మ, దాన్ని ధర్మం అంటారు. కేవలం అభ్యుదయం పెట్టుకుంటే నిశ్రేయస్సు లేకపోతే అది ధర్మం కాదు, నిశ్రేయస్సు ఉండి అది అభ్యుదయం లేకపోతే అది ధర్మం కాదు. రెండూ ఉండాలి.